ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కథ మనం చెప్పుకుందాం. మన జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి కథ ఇది. ఈ కథ పేరు అంతా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఈ కథ అద్భుతంగా ఉపయోగపడుతుంది. నా చిన్నప్పుడు ప్రతిరోజు కూడా మా అమ్మగారిని, అమ్మ ఏదైనా ఒక కథ చెప్పవే, నేను వినాలి అని ఆ కథ చెబుతూ ఉంటే కథ సగం చెప్పేప్పటికి నిద్రలోకి జారుకునేవాళ్ళు. అలా పూర్వకాలం అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి మంచి మంచి నీతి కథలు చెప్పడం వల్ల వారి యొక్క భవిష్యత్తు చాలా బాగుండేది. ఇప్పుడు నీతి కథలు చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువయ్యారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో మంచి మంచి కథలు వస్తున్నాయి. అవి వింటూ మనం చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పుడంతా బిజీ షెడ్యూల్ అయిపోయి తల్లిదండ్రులకి ఖాళీ లేదు, చెప్పేటువంటి ఖాళీ తల్లిదండ్రులకి లేదు, వినేటువంటి ఖాళీ పిల్లలకు లేదు. అంచేత ఈ సెల్ ఫోనే మనకి తల్లి తండ్రి అయిపోయిందనమాట. అంచేత ఈ సెల్ ఫోన్లోనే మీకు ఇలాంటి మంచి కథను మీకు అందిస్తున్నాను. ఈ పెద్దవాళ్ళు చూసినట్లయితే పిల్లలకి ఈ వీడియోని అందించండి. పిల్లవాళ్ళు చూసినట్లయితే పెద్దవాళ్ళకి ఈ కథ విన్నామని చెప్పండి. ఈ కథ పేరు అంతా మన మంచికి. పూర్వకాలం ఒక రాజుగారు, ఒక మంత్రి గారు ఒక రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకొని చక్కగా ఇద్దరు స్నేహితుల్లా పెరిగారు. రాజుగారేమో రాజుగారి కొడుకు, మంత్రి గారేమో మంత్రి గారి కొడుకు. అలాగే వారసత్వం ప్రకారం రాజు అయ్యాడు, మంత్రి కొడుకు మంత్రి అయ్యాడు. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా, చాలా స్నేహంగా, ప్రాణ స్నేహితుల్లాగా ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ అంత ఆప్యాయంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళ స్నేహం చాలా అద్భుతమైనటువంటి స్నేహం. ప్రాణ స్నేహితులు అని అనటానికి అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఒకరోజు రాజుగారు అన్నారు, మంత్రివర్య, మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేసి కత్తిసాము చేసి చాలా రోజులైంది. మన ఇద్దరం సరదాగా కత్తిసాము చేద్దాం అని ఇద్దరు చెరుకొక కత్తి తీసుకొని కత్తిసాము చేసేటువంటి చోటుకు వెళ్ళి ఇద్దరు కత్తిసాము చేస్తూ ఉన్నారు. ఎంతైనా రాజుగారిని గౌరవించాలి కదా అని మంత్రి గారు కొంచెం ఓడిపోయినట్టుగా నటిస్తూ ఉన్నాడు. మంత్రి గారు చాలా కత్తిసాములో నేర్పరితనం ఉన్నవాడే. రాజుగారు కూడా తీసిపోయినవాడు కాదు. ఇద్దరు ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి ఇద్దరి కూడా శక్తి సామర్థ్యాలు సమానమే. అయినప్పటికీ రాజుగారు అనేటువంటి గౌరవంతో ప్రతిసారి మంత్రి గారు ఓడిపోవడం జరిగింది. ఇది గమనించాడు రాజుగారు. రాజుగారు గమనించి అన్నాడు, ఓ మంత్రివర్య, నువ్వు నేనేదో రాజునని నన్ను గెలిపించాలని నువ్వు చూడొద్దు. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించు. నాకు అనిపిస్తుంది నన్ను గెలిపించాలని నువ్వు తగ్గుతున్నట్లుగా నాకు తెలుస్తుంది. అలా కాదు, నీకు ఎంత శక్తి ఉన్నదో అంత ఉపయోగిస్తే అప్పుడు నేను ఇంకా పరిపూర్ణుడవుతాను అని చెప్పేసి మంత్రికి చెప్పడంతో అలాగే రాజుగారు అని అప్పుడు విజృంభించి మంత్రి గారు కత్తి తిప్పడం మొదలుపెట్టారు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతూ ఉంటే ఒక సందర్భంలో మంత్రి గారు కత్తిని ఇలా దూసేటప్పటికల్లా అది కత్తమ్మట వచ్చేసి రాజుగారి యొక్క చిటికిన వేలు తెగి కింద పడిపోయింది. ఎప్పుడైతే రాజుగారి చిటికిన వేలు తెగి కింద పడిపోయిందో అందరూ కంగారు పడి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. రాజవైద్యుల్ని పిలిపించారు. ఆ ఏలుని తీసి జాగ్రత్త చేశారు.
అంతలో రాజవైద్యులు వచ్చారు. మంత్రి గారు కూడా కంగారు పడుతున్నారు. అయ్యో, నా మిత్రుడికి ఇలా జరిగింది ఏమిటి, నేను కత్తి అలా ఇసరకుండా ఉండవలసింది, అనవసరంగా వేలు తెగిపోయింది, అయ్యయ్యో అని మంత్రి గారు కూడా చాలా బాధపడుతున్నాడు. రాజవైద్యులు వచ్చారు. వచ్చి అనేక రకాలుగా వైద్యాన్ని చేశారు. ఆ ఏలుని అతికించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యపడలేదు. అలా ఒక వేలు తెగిపోయి అది పోయింది. ఇక చిటికిన వేలు లేనటువంటి రాజుగారుగా మిగిలిపోయాడు రాజు. ఏం చేస్తాం, జరగాల్సింది జరిగిపోయింది. అప్పుడు వెంటనే రాజుగారికి కోపం వచ్చి, ఏమయ్యా, నా చిటికిన వేలుని నీవు తెగ్గొడతావా? ఈ మంత్రి నా చిటికిన వేలు ప్రోవడానికి ఈ మంత్రి కారణం కాబట్టి ఇతన్ని చెరసాలలో వేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు ప్రాణ స్నేహితుడిగా కలిసిమెలిసి ఉన్నటువంటి రాజు కొంత అహంకారాన్ని ప్రదర్శించి మంత్రి గారిని వెంటనే జైల్లో పెట్టాడు. అప్పుడు మంత్రి గారు అనుకున్నట్ట, ఇది పొరపాటు వల్ల జరిగింది, నా తప్పు కాదు, మీరు విజృంభించి కత్తిసాము చేయమన్నారు, అలాగే చేశాను, అది పొరపాటుగా జరిగింది, నా తప్పేం లేదు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మంత్రి గారిని చెరసాలలో వేసేశారు. అప్పుడు మంత్రి గారు అనుకున్నారు, ఏమోలే, ఇది దేవుడు నిర్ణయించినటువంటి శిక్ష, ఇది ఏ మంచికి దారితీస్తుందోలే, నాకు ఈ జైల్లో మటుకు లోటేముందని చెప్పేసి ఆ జైల్లో భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి అని జపం చేసుకుంటూ ఆ జైల్లో కూర్చున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత రాజుగారికి వేలు పూర్తిగా మానిపోయింది. కొంత హుషారు సంపాదించుకున్న తర్వాత రాజుగారికి వేటకు వెళ్ళాలి అనేటువంటి కోరిక పుట్టింది. అప్పట్లో రాజులు వేటకు వెళ్ళి ఏదో ఒక దాన్ని వేటాడితే అది ఒక హుషారుగా, ఇప్పుడు మన వాళ్ళందరూ ఎలా క్రికెట్ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతూ ఉన్నారో అలాగే రాజులకి పూర్వకాలం వేట అంటే అంత సరదా అన్నమాట. వేటకు వెళదామని చెప్పేసి కొంత సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్ళాడు రాజుగారు. ఆ వేటకు వెళితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లేడీ ఈ రాజుగారిని తరుముతూ మొదలుపెట్టింది. ఎలాగైనా సరే ఆ లేడీని పట్టుకోవాలని రాజుగారు విశ్వ ప్రయత్నంతో ఆ లేడీ వెనకాల పరిగెట్టి గుర్రం మీద స్వారీ చేసుకుంటూ బాగా దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయాడు. తన వెనకాల వచ్చినటువంటి సైన్యం అంతా కూడా చెల్లాచెదురైపోయారు. వెంటనే అప్పటికప్పుడు మేఘాలు, బాగా దట్టమైనటువంటి మేఘాలు పట్టాయి. పెద్ద గాలివాన వచ్చింది, తుఫాను వచ్చేసింది. రాజుగారు దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. వచ్చినటువంటి సైనికులు అందరూ చెదిరిపోయారు. రాజుగారు ఒంటరి వాడైపోయాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. ఏం చేయాలో దిక్కు చేయట్లేదు. దట్టమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత దారి కూడా, వెనక్కి వచ్చేటువంటి తన రాజ్యానికి వచ్చేటువంటి దారి కూడా కనిపించట్లేదు. తుఫాను వచ్చేసి, పెద్ద తుఫాను గాలివాన వచ్చేసి కొన్ని చెట్లు పడిపోయినాయి. దారంతా మూసుకుపోయింది. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఒక అడవి మనుషులు ఒక గూడెం ఉన్నది. ఆ గూడెంలో ఆ అడవి మనుషులు ఈ రాజుగారిని పట్టుకొని అందరూ కూడా ఓ కోయి భాషలో ఓ అని అరుస్తూ ఈయన్ని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ రాజుగారు చెప్తూ ఉన్నాడు, నేను ఈ రాజ్యానికి నేను రాజుని అని చెప్తున్నాడు. కానీ రాజుగారి భాష వేరు, ఆ కోయి వాళ్ళు, అడవి మనుషులు వాళ్ళ భాష వేరు. వాళ్ళు నరమాంస భక్షకులు, చాలా దట్టమైన అరణ్యంలో ఉన్నటువంటి నరమాంస భక్షకులు, సంస్కృతి లేనటువంటి వాళ్ళు, సంస్కారం లేనటువంటి వాళ్ళు. ఎవరైనా సరే బయట వాళ్ళు వస్తే వాళ్ళను చంపి తినేటువంటి సంస్కారం కలిగినటువంటి వాళ్ళ చేతిలో పడ్డాడు ఈ రాజు. చెట్టుకు కట్టేశాడు. వాళ్ళందరూ చెట్టుకు కట్టేసి అందరూ అరుచుకుంటూ ఎవరి గూడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి, అప్పటికి ఇదంతా జరిగేటప్పటికి రాత్రి 10 గంటల సమయం అయింది. వాళ్ళందరూ కూడా ఆ నాయకుడికి, ఒక నాయకుడు ఏదో మీటింగ్ చెప్పాడు. వాళ్ళ భాషలో ఏం చెప్పాడంటే, ఈ దొరికినటువంటి వాడిని రేపు ఉదయాన్నే 4 గంటలకి అమ్మవారికి, కాళీమాత అమ్మవారికి బలి ఇచ్చేద్దాం, తల నరికేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు.
కానీ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకోవడం వల్ల ఈ రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. రాజుగారి చేతులు కాళ్ళు చెట్టుకు కట్టేశారు. కావలసిన ఆహార పళ్ళు పదార్థాలు అన్నీ పెట్టారు, కానీ చెట్టుకు పూర్తిగా కట్టేశారు. సరే, ఏం చేసేది లేక అలాగే ఉన్నాడు. ఆ రాత్రంతా అలాగే నిద్రపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చేసారు. అందరూ ఓ అని కేకలేసుకుంటూ అందరూ కూడా గుమిగూడి డప్పులు కొట్టుకుంటూ వచ్చేసారు. అంతలో ఆ కోయిగూడెంలో ఉన్నటువంటి నరమాంస భక్షకులు ఉన్నటువంటి ఆ రాజు, అక్కడ కోయిగూడెం ఒక దొర ఉంటాడు కదా, ఆ దొర, ఆ నాయకుడు వచ్చి ఇతనికి స్నానం చేయించి ఒళ్ళంతా పసుపు రాయండి అని వాళ్ళ భాషలో చెప్పాడు. వెంటనే కట్లు ఓడదీశారు. అమ్మయ్య, రాజుగారు అనుకున్నాడు నన్ను వదిలేస్తాడు అనుకున్నా, కానీ వాళ్ళు వదలకుండా బలమైన దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు చేతులు కాళ్ళు పట్టుకొని ఇతన్ని తీసుకువెళ్ళి స్నానం చేయించి ఒళ్ళంతా పసుపు రాయడం, బట్టలు ఓడదీసేసి గోచి పెట్టి మొత్తం ఒళ్ళంతా పసుపు రాయడం మొదలుపెట్టారు. ఎందుకు పసుపు రాస్తున్నారో అతనికి రాజుగారికి అర్థం కాల. వెంటనే అర్థమైంది. తరువాత వేపాకులు మెళ్ళో కట్టారు. కోడిపుంజుని మేకపోతుని బలిచ్చడానికి తీసుకెళ్ళినట్టుగా ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకురాగానే అప్పుడు నాయకుడు ఈ ఎదురుగా ఉన్నటువంటి రాజుగారిని పరీక్ష చేశారు. అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేస్తే అక్కడ బలి ఇవ్వడానికి ముందు ఇతన్ని పరీక్ష చేయగా ఇతనికి చిటికిన వేలు లేదు, వికలాంగుడు అని వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళందరూ, నాయకుడు వాళ్ళ భాషలో చెప్పాడు, వీడు వికలాంగుడు, చిటికిన వేలు లేదు, వీడిని బలిస్తే అమ్మవారికి కోపం వస్తుంది, వీడు బలికి పనికిరాడు, చిచి వీడిని వదిలేయండి, అనవసరంగా మనం అంతా టైం అంతా పాడు చేసుకున్నాం, వీడిని వదిలేయండి అని అన్నారు. వెంటనే ఆ చిటికిన వేలు లేకపోవటం వల్ల ఆ రాజుగారిని వదిలేయటం చాలా అద్భుతంగా అనిపించింది రాజుకి. వెంటనే ఆ రాజు తన బట్టలు తాను వేసుకొని తన రాజ్యానికి తాను ఎలాగోలాగా నెతుక్కుంటూ 2-3 రోజులకి తన రాజ్యానికి చేరుకున్నాడు. చూశారా, ఇది మంచే జరిగింది. వెంటనే అప్పుడు రాజుగారు అనుకున్నట్టు, అయ్యో నా మిత్రుడు, నా ప్రాణ స్నేహితుడు, అతడు చేయాలని చేయలేదు, కానీ ఏదో పొరపాటు వల్ల నా వేలు తెగిపోయింది. కానీ ఈ రోజున నా ప్రాణం కాపాడింది కూడా నా మిత్రుడే, తెలియకుండానే నా ప్రాణం కాపాడాడు. ఆ వేలు లేకపోవడం వల్ల, ఆ వేలు తెగిపోవడం వల్ల నన్ను వాళ్ళు ప్రాణంతో వదిలిపెట్టారు. లేకపోతే ఈ పాటికి కాళికామాతకు బలి అయిపోయి ఉండేవాడిని. ఈ మేలంతా నా మిత్రుడు వల్ల జరిగిందని చెప్పేసి వెంటనే జైలుకు వెళ్ళి జైల్లో ఉన్నటువంటి మంత్రి గారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి జరిగిందంతా మంత్రి గారికి చెప్పారు. అప్పుడు మంత్రి గారు అన్నారు, అయ్యా అంతా మంచే జరిగింది అన్నారు. ఓ మంత్రివర్య, నేను తెలివి తక్కువ వల్ల నిన్ను జైల్లో పెట్టాను, నన్ను క్షమించు, నేను చేసినటువంటి తప్పుకి నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. మహారాజా, అంతా మంచే జరిగింది, మీరు నన్ను జైల్లో పెట్టడమే మంచిదయ్యింది అన్నా. అదేమిటి అలా అంటున్నావు? నిన్ను జైల్లో పెట్టడం అనేటువంటిది నేను చేసినటువంటి దుర్మార్గం కదా, నువ్వు అది కూడా మంచి అని ఎందుకు అంటున్నావు అన్నాడు. రాజుగారు, మీరు నన్ను జైల్లో పెట్టబట్టి నేను ప్రాణాలతో ఉన్నాను. మీరు అడవిలోకి వెళుతూ ఉంటే, దట్టమైన అడవిలోకి వెళుతుంటే మీ వెనకాలే నేను సంచరించి నేను వచ్చేవాడిని. మీరు తప్పించుకున్న నాకు అన్ని అవయవాలు ఉన్నాయి కాబట్టి నన్ను ఆ నరమాంస భక్షకులు, ఆ కాళికామాతకు నన్ను బలి ఇచ్చేవారు. అందుచేత మీరు జైల్లో పెట్టడం వల్ల మీరు నన్ను రక్షించారు అన్నాడు. కాదు, నా వేలు తీసేయడం వల్ల నువ్వు నన్ను రక్షించావన్నారు. అలాగే ఒకరికొకరు రక్షించుకోవడం అనేటువంటిది దైవికంగా జరిగినటువంటిది. ఈ కథ ఎంత బాగుందో చూసారా? అందుచేత ఏది జరిగినా మన మంచికే జరిగింది అని ఆలోచించుకున్నట్లయితే అది భవిష్యత్తులో మన మంచికే జరుగుతుంది. మనం అప్పుడప్పుడు కొన్ని వ్యవహారాలు చేసినప్పుడు చాలా తప్పు చేసామేమో, ఇది ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఇంకో రకంగా చేస్తే బాగుండు అని మనం అనుకోవడం సహజం. కానీ అలా చేయడమే మంచిదేమో. మనకేం తెలుసు? జరగబోయేటువంటి కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుచేత ఏ క్షణానికి ఆ క్షణం భగవంతుణ్ణి తలుచుకుంటూ నాకు అంతా మంచే జరిగినది,
చెడు జరగలేదు అని మనం అనుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. అందుచేత ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. రాజుగారు మంత్రిగారు యుద్ధం చేయడం మంచిదే. మంత్రిగారు చక్కగా కత్తి విసిరినప్పుడు రాజుగారు వేలు తెగిపోవడం మంచిదే. రాజుగారు ఒంటరిగా అడవికి వెళ్ళడము మంచిదే. రాజుగారిని ఆ అడవి మనుషులు పట్టుకోవడము మంచిదే. పట్టుకున్న తర్వాత వేలు లేదు వికలాంగుడని వదిలేయడము మంచిదే. ఈ మంత్రి గారిని వేలు తెంపేశాడని జైల్లో పెట్టడం మంచిదే. అలా అంతా మంచే జరిగిందన్నమాట. అందుచేత ఏది జరిగినా, ఏ సమయానికి ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతున్నది, ఆ పరమాత్మ దయ వలన నాకు అంతా మంచే జరుగుతుంది అని ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా నమ్మితే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. భగవద్గీతలో అద్భుతంగా కృష్ణ పరమాత్మ చెప్పారు, అనన్యా చింతయంతో మాం ఏ జనాత్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే ఎప్పుడూ నన్ను చింతిస్తూ ఉంటారో, నన్ను తలుచుకుంటూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని మనకి వాగ్దానం చేస్తున్నారు. అందుచేత ఏది జరిగినా మన మంచికే ఇలా జరిగింది అని అనుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. కొంతమంది వ్యాపారంలో నష్టం వస్తుంటుంది. నష్టం వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అది కూడా మన మంచికే అనేటువంటి భావనతో ఉన్నట్లయితే ముందు ముందు మంచి లాభాలు వస్తాయి. అలాగే కొంతమందికి ఉద్యోగంలో బాధలు కలుగుతుంటాయి. బాధలు కలిగిన ఈ ఉద్యోగం చాలా బాధగా ఉన్నదని అప్పుడు బాధపడిపోవడం కంటే దానికంటే మంచి రోజులు వస్తాయని ఎదురు చూడటంలో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. అలాగే ఒక చెడు జరిగితే దానికి మంచి కూడా ఉంటుంది. మంచి చెడు ఎప్పుడూ కూడా ఒకదాని వెనకాల ఒకటి ఉంటాయి. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని అనుకోవడమే, ఆ భగవంతుడి మీద భారం వేసి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. ఇది అంతా మన మంచికే అనేటువంటి మంచి కథ. ఈ కథ వల్ల మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని భావించి అందరూ కూడా ఆ పరమాత్మని స్మరించుకుంటూ ఈ కథ సమాప్తమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా వీడియోని, మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బంధుమిత్రులకు ఈ కథని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ పంపించినట్లయితే నాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్వస్తి.